ఎక్కువగా ప్రజలకు చేరువగా ప్రగతి పాలన 99 రోజుల పాటు సాగిన గ్రామ సభలు, సదస్సులు. సో, మొత్తంగా పాలనను సామాన్యులకు చేరువ చేయాలనే లక్ష్యంతో రూపొందించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు అన్ని విభాగాల ఆధ్వర్యంలో ఇతి ఇతివృత్తాలతో చేపట్టిన కార్యాచరణ ప్రజల నుంచి ఆదరణ లభించింది. పల్లె నుంచి పట్టణం వరకు అన్ని స్థాయిల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,760 గ్రామ పంచాయతీల్లో సో ఈ మీటింగ్లు అయితే పెట్టారనమాట. మున్సిపల్ వార్డులో కూడా 3,000 చిల్లర మున్సిపల్ వార్డులో కూడా ఇవి పెట్టడం జరిగింది. సదస్సులు పెట్టడం జరిగింది. సో మొత్తంగా దసరాలకు మోక్షం 1,06,598 దసరాలకు మోక్షం కలిగిందనమాట. ప్రజారోగ్యం, మాతా శిశు ఆరోగ్యం, హెచ్ఐవి నివారణ, ఆయుష్, డ్రగ్స్ నియంత్రణ అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జరిగాయి. నిమ్స్లో 30 కోట్ల సంబంధించి లినాక్ సదుపాయం, ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య సంస్థలు 24 కోట్ల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బ్లాకులు ప్రారంభించారు. నాగల్ కర్నూలులో క్రిటికల్ కేర్ బ్లాకు, తెలకపల్లి పిహెచ్సిలో వైద్య సదుపాయాలు కల్పించారు. సో రోడ్డు భద్రత అలైవ్ కార్యక్రమంలో ప్రమాదకర జంక్షన్లకు సంబంధించి కూడా గుర్తించి బ్లాక్ స్పాట్లు అయితే గుర్తించారు. ఇక 1574 సంక్షేమ వసతి గృహాల్లో తనిఖీలు నిర్వహించి హాస్టల్ వసతులు, పరిశుభ్రత, భద్రతపై కూడా సమీక్షించారనమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే షీటీఎంస్, ఏహెచ్టియు భరోసా కేంద్రాల ద్వారా కూడా అవగాహన సదస్సు నిర్వహించారు. పోక్సోకు సంబంధించి కూడా అవగాహన ఇచ్చారు. వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, సహకార, పశుసంవర్ధక, మత్స్య, నీటిపారుదల శాఖల సంయుక్తంగా కార్యక్రమాలు చేపట్టాయన్నమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఫిట్నెస్, నాయకత్వం, ఉపాధి, సాంస్కృతిక చైతన్యం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు అయితే జరిగాయి. మహిళా సాధికారత, పోషణ, మాతా శిశు ఆరోగ్యం, జీవనోపాధి, ఎస్హెచ్జీల బలోపేతాన్ని పలు కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఇక మొత్తంగా 7,000 చిల్లర గ్రామాల్లో స్త్రీశక్తి భవనాలు, 131 ఫుడ్ గ్రెయిన్ గోదాములు, 577 లైవ్లీహుడ్ వర్క్ షెడ్లు నిర్మాణాలకు శంకుస్థాపన అయితే చేశారు. సో ఈ విధంగా ప్రజాపాలన కార్యక్రమం సక్సెస్ఫుల్గా అయితే ముగిసింది తెలంగాణలోని. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.